హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి లడ్డు అయితే ఈరోజు ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాము. ఇక్కడ ఈ లడ్డు కోసం నేను రాగులను అయితే నానబెట్టేసి కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి మిక్సీ పట్టేసి పిండి అయితే తీసుకున్నాను. ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము. ఇవి అయితే హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఇక్కడ మనకు కావాల్సినవి వచ్చేసి ఒక 2 కప్పులు రాగి పిండి. మెత్తగా మిక్సీ అయితే పట్టాను, జల్లించే అవసరం లేదు. 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, కొన్ని యాలకులు, ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి. ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నెయ్యి వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసుకున్న 2 కప్పులు రాగి పిండిని వేసేసుకుందాము. ఇలా రాగి పిండిని నేతిలో వేయించుకోవటం వల్ల లడ్డు టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుతూ అయితే ఈ రాగి పిండిని అయితే వేయించుకుందాము. మనకి వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది, కలర్ కూడా మారుతుంది. ఇక్కడ రాగి పిండి అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో బెల్లం వేసేసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పులు రాగి పిండికి 1 కప్పు బెల్లం వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము. బెల్లము రాగిపిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ అయితే తీసుకుందాము. ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసి ఇంకొకసారి కలిపేసి వీటినైతే ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు మనం తీసుకున్నాం కదా ముందుగా 1 కప్పు పల్లీలు, వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. పల్లీల్ని మిక్సీ అయితే పట్టేశాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు తగిలేలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా రాగిపిండి, అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా బెల్లం రాగిపిండి కలిపేసి మెత్తగా మిక్సీ పట్టేసి దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకొంచెం రాగిపిండి ఉంది కదా, దాన్ని కూడా మొత్తాన్ని మిక్సీ పట్టేసి అదే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ లడ్డు అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే హెల్త్కి అయితే చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసి లడ్డు చుట్టేసుకోవడమే. అంతే, చాలా ఈజీ. మనం తీసుకున్న పిండిని మొత్తం ఇలాగా లడ్డూలు అయితే చుట్టేసుకుందాము. నేను ఇక్కడ రాగి పిండిని కడిగి అయితే తీసుకున్నాను, తడి పిండిలాగా. మీరు కావాలంటే పొడి పిండి అయినా చేసుకోవచ్చు.
మీకు ఒకవేళ లడ్డు రాకపోతే కొంచెం నెయ్యి అయితే వేసుకొని లడ్డు అయితే చుట్టేసుకోండి. పల్లీల్లో నూనె శాతం ఉంటుంది కాబట్టి లడ్డు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోండి. అంతే అండి, హెల్తీగా టేస్టీగా రాగులతో లడ్డు అయితే రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ లడ్డూలతో పాటు మా ఇంట్లో ఇంకా కొన్ని లడ్డూలు కూడా ఉన్నాయి, అవైతే చూపిస్తాను మీకు. ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా సరే ఏం పాడవు. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు, ఇది వచ్చేసి అటుకుల లడ్డు. నువ్వుల లడ్డు అయితే వీడియో తీయలేదు, చాలా నువ్వుల